ఒక మంచి విషయం వింటున్నాం. అది విని ముగించేలోగా అది తలకిందులు మారుతుంది. ఈరోజు వినే న్యూస్ నిమిషానికి ఒకసారి మారుతూనే ఉంది. నేనేం చెప్తున్నాను మీకు అర్థమైంటది. ఒక సీజ్ ఫైర్ ఏర్పడుతుంది అంటే రాత్రికి రాత్రి ఒక సముదాయము, ఒక జాతిని నాశనం చేస్తాం అని అమెరికా అధ్యక్షుడు చెప్పాడు. వెంటనే ఒక 3 గంటల్లోగా ఒక సీజ్ ఫైర్ వచ్చింది, అంతా కూడా మారిందని చెప్పారు. సో అంతా కొంచెం ఊపిరి పీల్చి వదిలేలోగా మరికొంతసేపట్లో లెబనాన్ మీద ఇస్రాయెల్ దాడి చేసి ఒక 250 మంది మరణించి మరలా ఉద్రిక్తత ఏర్పడింది. అంటే ఇది ఎలాగుందంటే నిమిషానికి బిక్కుబిక్కుమంటుంది గదా, ఆ స్థితిలోని లోకం వెళుతూ ఉంది. దీని గూర్చిన కొన్ని విషయాలు ఈరోజు చూడబోతున్నాం. రండి నిన్నటి వర్క్లోనికి వెళ్దాం. మొదటిగా ఈ వార్ న్యూస్నే చూస్తూ ఉన్నాం. అంతమవుతుందా లేదా, జరుగుతుందా జరగదా, ఎక్కడికెళ్ళి ముగిస్తుంది, ఏమవుతుందని చెప్పి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వైపు మలుపు తిరుగుతూ ఉంది. అయితే నిజమేంటంటే ఈ వార్ ఇంకా యాక్టివ్గానే ఉంది. ఈ వార్ ముగింపుకొచ్చినట్టుగా తెలియలేదు. ఒకవేళ పైనున్న నిప్పు కొంత ఆరినట్టుగా ఉంది, అయితే లోన ఇంకా మండుతూనే ఉంది. ఎప్పుడైనా అవి బయటికి రావచ్చు, ఆ స్థితిలోనే ఉంది. సో ఈ వార్ మనం ముందుగానే చెప్పినట్టు ఇది ఇస్రాయేల్ వైపుగానే వెళ్ళాలి. ఇప్పుడు ఇస్రాయేల్ వైపుగానే తిరుగుతున్నారు. ఎందుకంటే ఈ సీజ్ ఫైర్ తర్వాత ఇస్రాయేల్ లెబనాన్ని తాకిడి చేస్తూనే ఉంది. మేము సీజ్ ఫైర్ గురించి మాట్లాడుతున్నాం అంటున్నారే గాని యుద్ధాన్ని వారు చేస్తూనే ఉన్నారు. సో దీన్ని బాగా గమనిస్తే రష్యా మొదలుకుని అన్ని దేశాలు దీనికి ఏం చేస్తున్నారంటే వ్యతిరేకత తెలియజేస్తున్నారు. అయితే ఇది మరో ఘట్టముగా ఇప్పుడు ఇరాన్ నుండి తర్వాత ఎక్కడికెళ్తుందని చూసినట్లయితే ఇస్రాయేల్కి రష్యాకైనా ఆ వార్గానే మారాలి. సో అటువైపుగానే వెళుతుంది. ఇస్రాయేల్ చేసిన ఈ లెబనాన్ మీద కొట్టింది ప్రపంచమంతటా ఒక రాంగ్ ఇమేజ్ క్రియేట్ అయింది. సో ఖచ్చితంగా ఈ వార్ మరో స్థాయికి వెళ్తుంది. ఇందులో చాలా కాలంగా మేము చెప్తున్న విషయం ఇప్పుడు మరో ఘట్టంగా లోనికొచ్చింది. అదే నెక్స్ట్ చూడబోతున్నాం. ఇందులో ఏంటని అడిగితే అంటే ఇది మా యొక్క మేమనుకునేటువంటిది ఇదే అని చెప్పడం లేదు, కానీ ముందు నుండి ఇటువంటిదని చెప్తున్నాం. ఏహెచ్కేలు 39:2లో ఉత్తర దిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరదీసి అని అంటాడు. ఇంతవరకు రష్యా మిత్రదేశాలైన 5టిని తాకారు. అప్పుడు రష్యా కొంత మౌనాన్నే పాటించింది. ఉదాహరణకు చెప్పాలంటే ముందుగానే మరి గడాఫీని తాకారు, తర్వాత సిరియా అధ్యక్షుణ్ణి కొట్టడమైంది, ఆ తర్వాత ఇరాకులోని సదాం హుస్సేన్ని తాకారు, ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్ని తాకిడి చేశారు. ఇప్పుడు వెనిజువేలా, అలా 5 దేశాలు వారు రష్యాకైనా మిత్రదేశాలను వారు తాకిడి చేశారు. రష్యా ఖండనము తెలిపింది. ఇరాన్ విషయంలో కొంత దిగింది లోనికి, కొంత మాత్రమే దిగింది. అందులో చెప్పబడిన దేశాల చివరిగా మేము చాలా ఎదురు చూసింది 2 దేశాల్లో ఒకటై ఉంటుందని. ఒకటి క్యూబా అయి ఉండాలి, లేకపోతే టర్కీ అయి ఉండాలి. ఎందుకంటే టర్కీయే ఏహెచ్కేలు 38:5-6లో తొగర్మాయు వారి గురించి రాయబడింది. సో టర్కీ అయి ఉండొచ్చు అనుకున్నాం. అయితే టర్కీ నాటో దేశాల్లో ఉంది. నాటో దేశాలు రష్యాకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇలాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఎలా టర్కీ రష్యాతో వచ్చి చేరుతుందని యోచించినప్పుడు రష్యా టర్కీ వారికి ముందుగానే మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే ఎలా వచ్చి చేరుతుందని చూస్తున్నప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఇస్రాయేల్ వారి విదేశాంగ వ్యవహారాలు ఈ మాట చెప్పాయి. ఇరాన్ వారిని కొట్టి ముగించాక తర్వాత ఇస్రాయేల్కి థ్రెట్గా ఉండేది టర్కీయే. అమెరికా టర్కీ వారిని కూడా ఈ విధంగా ఏదైనా చేయాలని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ 6వ దేశం వైపు తిరుగుతున్నారు. ముందుగానే క్యూబా గురించి ఈయన చెప్పి ఉన్నాడు, అంటే అమెరికా అధ్యక్షుడు మాట్లాడున్నాడు. సో క్యూబానా టర్కీ అన్నప్పుడు ఇప్పుడు ఇస్రాయేల్ తన చుట్టూతో ఉన్న దేశాల థ్రెట్లో టర్కీ వారిని చూపుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ చూస్తుండగా ఇస్రాయేల్ను చుట్టూ ఉన్న ఆ దేశాల్లో ఇందులో వెనిజువేలా బయట ఉండింది. సో ఏహెచ్కేలు 38 ప్రకారం టర్కీ వైపుగా విల్లు తిరపబడుతుంది. ఒకవేళ దేవుని చిత్తమైతే వీటి అప్డేట్స్ మీకు చెప్తాం. తర్వాత ఒక అతి ముఖ్యమైన విషయాన్ని మనం చూడబోతున్నాం. ఇది యూరోపియన్ యూనియన్కి, ఇండియా, మిగతా దేశాలకైనా ఒక ముఖ్యమైన విషయం. బైబిల్ ప్రకారం మీరు బాగా గమనిస్తే ప్రకటన 16వ అధ్యాయంలో చివరిగా లోకాంతంలో జరగబోయే ఆర్మగెదాన్ యుద్ధంలో యాంటిక్రైస్ట్కి సహాయపడటానికి తూర్పు దేశపు రాజులు రావాలి. తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు అందులో స్పష్టంగా చూడగలము. చైనానో ఇండియానో అటువంటి దేశాలు అందులో ఉండాలి, ఇటువైపు నుండి రావాలన్నట్టయితే అని మనం చూసాం. అంటే బైబిల్లో రాయబడి ఉంది. ఆ ప్రకారంగా చూస్తే ఇప్పుడు యూరోపియన్ యూనియనే తర్వాత రానున్న మృగము ప్రకటన 13:1. ఇప్పుడు అక్కడ కొంచెంగా ఒప్పందాలు ఆస్ట్రేలియాతోనూ ఇండియాతోనూ చైనాతో ఒప్పందాలు చేసుకుంటారు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఇండియాతో చేసుకున్నారు, నిరాటంకమైన ఒప్పందం చేసుకున్నారు. సో ఇవన్నీ ముందుగా చూసిన విషయమే. ఇప్పుడు ఏం జరిగిందని అడిగితే ఈ యొక్క విషయంలో ఇరాన్ ఇస్రాయేల్ మధ్య సమస్య చూస్తే ఇండియా వారి స్ట్రాటజీ చాలా బాగుంది, చాలా చక్కగా బ్యాకప్ చేశారు అని చెప్పి యూరోపియన్ యూనియన్ ఇండియాని బాగా పొగిడింది. అయితే ఏంటి విషయమని అడిగితే ఇందులో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాగానీ యూరోపియన్ యూనియన్ ఇండియాతో చాలా దగ్గర కావడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇది అట్లే తూర్పు దేశపు రాజులు మరలా ఈ యూరోపియన్ యూనియన్తో కలవడం మనం చూస్తూ ఉన్నాం.
ఈ యూరోపియన్ యూనియన్ గురించి మరొక ముఖ్యమైన విషయము ఉంది. మనం ముందుగానే దీని గురించి చెప్పున్నాం. ఏంటని అడిగితే అమెరికా మరి తగ్గుతుంది, యూరోపియన్ యూనియన్ లేస్తుంది అని చూసాం కదా. ఇప్పుడు మీరు చూశారంటే నేటో దేశాలకు ఈ అమెరికా మధ్య చీలికలు పెద్దదవుతూ ఉన్నాయి. ఇలా పెద్దదయ్యే కొద్దీ సమీపములో హంగేరీకి వెళ్లిన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆయనేం చేశాడో చూస్తే ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి వీళ్లకి అగెన్స్ట్గా మాట్లాడాడు. ఏం చెప్పాడంటే యూరోపియన్ యూనియన్ తీసుకున్న స్ట్రాటజీ తప్పు, ఇది ఆమోదయోగ్యంగా లేదన్నట్టుగా ఈ కార్యాలను గురించి మాట్లాడాడు. అంటే యుక్రెయిన్ విషయంలో మాట్లాడుతూ వీటిని చెప్పడం అయ్యింది. సో యూరోపియన్ యూనియన్కి అమెరికాకి మధ్య చీలికలు పెద్దదవుతూ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ లేస్తుంది, అమెరికా పతనమవుతుంది. చివరిగా ఒక అతి ముఖ్యమైన విషయాన్ని మీతో చెప్పి ఈ నిన్నటి వరకు ముగించబోతున్నా. ఇది సమీపంలో సర్వే నివేదిక చేయబడింది. ఈ నివేదిక ఆస్ట్రేలియా వారిచ్చారు. ఆ నివేదికలో వారు ఏం చెప్తున్నారని అడిగితే ఇప్పుడున్న జనాభా 800 కోట్ల పైగా మనమున్నాం కదా, ఇది భరించలేని స్థాయికి భూమి వెళ్ళింది, భూమి ఇక ఏది భరించలేదు అని మాత్రమే చెప్పడం కాక 2060, 2070 ఈ కాలఘట్టంలో భూమిలోని జనాభా 11 బిలియన్ల నుండి 12 బిలియన్ అంటే 1200 కోట్ల వరకు వెళ్ళిపోతుంది. సో ఈ వనరులు ఏవీ కూడా ఇక చాలవు, ఇక భూమి ఇప్పుడే నాశనమయ్యే స్థితిలో ఉంది, జనాభా ఆ స్థాయికి అధికమయ్యింది. అలా అన్నిటిలోనూ చెప్తున్నారు. క్లైమేట్ నుండి, ఉద్యోగాల నుండి, తరువాత ఆహార వస్తువుల నుండి, నీటి పరిస్థితి ఇప్పుడు దివాలయ్యే పరిస్థితిలో ఉందంట భూమి. సో అందులో రాశారు, ఆ నివేదికలో అన్నీ రాశారు. వీళ్లు లిటరల్గా ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఒక అతి ముఖ్యమైన డేంజర్ అయిన విషయాన్ని ఎంతో మరుగ్గా చెప్తూ ఉన్నారు. ఈ జనాభాని ఇమ్మీడియట్గా తగ్గించండి అని చెప్తూ ఉన్నారు. అదే ఇక్కడ ముఖ్యమైన విషయం. ఏం చెప్తున్నారంటే ఈ జనాభా సంఖ్య చాలా సప్రెస్ చేస్తుంది, ఇది తగ్గించాలని వారు చూస్తున్నారు. 2030లోగా డీపాపులేషన్ చేస్తారనేది మనం పలు వీడియోల్లో పలు స్థలాల్లో చూస్తున్నాం, మనము అవి చెప్పి ఉన్నాం. ఇప్పుడు వాళ్ళేం చెప్తున్నారు, తర్వాత ఈ 1200 కోట్లు అన్నది ఇప్పటి నుండి ఒక 250 కోట్లు వచ్చే 25 సంవత్సరాల్లోగా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. సో వాళ్ళు ఈ 250 కోట్లు అన్నది ఎంతో ముఖ్యంగా మెన్షన్ చేస్తున్నారు. ఇక భరించదు, ఇప్పుడున్న పరిస్థితి తీవ్రతలో ఉంది, ఈ 250 కోట్లు భరించలేము. సో వాళ్ళు ఈ 250 కోట్లను తగ్గించే ఈ ప్లాన్ తర్వాత ఏం చేయాలని అనుకుంటున్నారు. ఇది ప్రకటన 6/8కి అట్లే పర్ఫెక్ట్గా తీసుకెళ్తుంది. భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడెను. ఈరోజు 4వ భాగం అంటే 200 కోట్లు. ఈ బైబిల్లో రాయబడింది 1900 సంవత్సరాల క్రితం. అదే ఒక విషయాన్ని ఈరోజు వారు మాట్లాడుతున్నారు. సో అటువంటి కార్యాల్లో ఇమిడి ఉండమంటున్నారు. వాటికైనా యాక్షన్స్ చాలా వేగంగా తీసుకోవాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళేం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారనేది పలు సందేశాల్లో మేము మీతో చెప్పి ఉన్నాం. ఇప్పుడు అటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని వారు చేయని ఆరంభిస్తూ ఉన్నారు. ప్రభు చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మరొక కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం. మా పరిచర్యకై ప్రార్థించండి. ఇదే సందేశం వైటీవీలో వస్తుంది, అందులోనూ చూడండి. గాడ్ బ్లెస్ యూ.